నమస్కారం. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం సందర్భంగా చంద్రశేఖరాష్టకంలో ఉన్న శ్లోకాన్ని అర్థం తెలుసుకుంటూ పఠించినట్లయితే శివానుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. చంద్రశేఖరాష్టకంలో ఉన్న శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకాన్ని పఠించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంద్రియంలో చైతన్య శక్తి కలుగుతుంది. ఆ ఇంద్రియ అధిష్టాన దేవతలను ప్రచోదనం చేయవచ్చు. ఇంద్రియాలకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే చంద్రశేఖరాష్టకంలో ఉన్న ఒక అద్భుతమైన శ్లోకాన్ని సోమవారం అర్థం తెలుసుకుంటూ పఠించడం ద్వారా భవసాగరం నుంచి సులభంగా బయటికి రావచ్చు. అంతేకాకుండా మోక్షప్రాప్తి వైపు అడుగులు వేయటానికి కూడా ఆ శ్లోకం విశేషంగా సహకరిస్తుంది. అంతటి శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. మార్కండేయుడు యమధర్మరాజు యమపాశం మెడలో వేసి పంచప్రాణాలు లాగుతున్నప్పుడు ఉక్రోషంతో బాధతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. ఈ చంద్రశేఖరాష్టకంలో మార్కండేయుడు ప్రార్థించే శ్లోకాలన్నీ కూడా యమధర్మరాజును భయపెట్టేలాగా ఉంటాయి. మన ఇంద్రియాలకు ఎటువంటి జ్ఞానము లభిస్తే శివానుగ్రహం కలుగుతుందో అంతర్లీనంగా మనకు తెలియజెప్పేలాగా ఉంటాయి. ఈ శ్లోకంలో అర్థాన్ని విశేషార్థాన్ని రెండూ తెలుసుకుంటూ పఠిస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని విశేషార్థాన్ని పరిశీలిస్తే భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం అంటున్నారు. అంటే పరమేశ్వరుడు భవరోగాన్ని పోగొడతాడు, అన్ని ఆపదలను తొలగింపజేస్తాడు అని మార్కండేయుడు ప్రార్థిస్తున్నాడు. అన్ని అనారోగ్యాల కంటే భవరోగం అనేటటువంటిది చాలా పెద్ద అనారోగ్యం. భవరోగము అంటే ఏంటంటే శరీరము శాశ్వతము అన్న భ్రమలో ఉండిపోయి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉండటమే భవరోగం. అంటే నేను నాది అనే భావనలో అరిషడ్వర్గాలలో ఉండిపోవటమే భవరోగం. ఆ భవరోగాన్ని పోగొట్టమని ప్రార్థించటమే ఇక్కడ ఉన్న అంతరార్థం. అంటే అందరూ భవరోగాన్ని పోగొట్టుకోవాలి, సంసార బాధల నుంచి బయటపడాలి, సత్యాన్ని తెలుసుకొని శివానుగ్రహానికి పాత్రులు కావాలనే అర్థంలో భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం అంటున్నారు. అప్పుడు అన్ని ఆపదలు పరమేశ్వరుడు పోగొట్టి ముక్తిని కలిగింపజేస్తాడు. దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటూ శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఇందులో యమధర్మరాజును భయపెట్టడం ఉంది. మార్కండేయుడు యమధర్మరాజుని ఎలా భయపెడుతున్నాడంటే మెడలో పాశం వేసిన యమధర్మరాజు దగ్గర దక్షయజ్ఞ వినాశనం అంటూ ప్రార్థిస్తున్నాడు. నా తండ్రి పరమేశ్వరుడు ఒకసారి కోపం వస్తే ప్రజాపతులందరికీ పెద్ద అయినటువంటి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చేస్తూ నా తండ్రి పరమేశ్వరుణ్ణి పిలవకుండా నా తండ్రి పరమేశ్వరుణ్ణి ధిక్కరించి నిరీశ్వర యాగమని చేస్తే నా తండ్రి పరమేశ్వరుడు జటాజూటంలో నుంచి ఒక జటను తీసివేస్తే ఆ జట నుంచి వచ్చినటువంటి వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించేశాడు. ప్రజాపతులందరికీ పెద్ద అయిన దక్ష ప్రజాపతినే నా శివుడు తలుచుకుంటే ఆయన శిరస్సు పైన ఉన్నటువంటి జటాజూటంలో ఉన్న ఒక జట నుంచి వచ్చిన వీరభద్రుడు చంపేశాడు. అలాంటిది పరమేశ్వరుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నటువంటి నా మెడలో యమపాశం వేశావు, జాగ్రత్త యమధర్మరాజా. ఆ దక్ష ప్రజాపతి కంటే నువ్వు గొప్పవాడివి కాదు కదా, నిన్ను నా తండ్రి భస్మీపటలం చేస్తాడని యమధర్మరాజును భయపెట్టడానికి దక్షయజ్ఞ వినాశనం అంటూ మార్కండేయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది లోతైన అర్థం. ఇక్కడ త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటున్నారు. త్రిగుణాత్మకం అని మార్కండేయుడు ఎందుకన్నాడు? యమధర్మరాజా, నువ్వు కైలాసానికి వచ్చినప్పుడు నా తండ్రి పరమేశ్వరుడు పార్వతితో కూడి ప్రసన్నంగా ఉన్న రూపాన్నే చూసావేమో. ఆయనకి తమో గుణం కూడా ఉంది. కోపం వస్తే జటను విసిరి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఆ కోపాన్ని నువ్వు చూడలేదు, తస్మాత్ జాగ్రత్త అని యమధర్మరాజును భయపెట్టడానికి సంకేతంగా నా తండ్రి పరమేశ్వరుడికి తమో గుణం వస్తే నిన్నైనా సరే ఉపేక్షించడు అని చెప్పటానికి త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటూ ప్రార్థిస్తున్నాడు. కన్ను తెరిస్తే మన్మధుడు దగ్ధమయ్యాడు,
తమోగుణం వచ్చి కోపం వస్తే జట నుంచి వచ్చిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం జాగ్రత్త అని యమధర్మరాజును భయపెడుతూ భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం అంటూ ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ లోతైన అర్థం ఉంది. భుక్తి ముక్తి ఫలప్రదం అంటే మనకు భుక్తిని కలిగింపజేసేవాడు. సకలాఘ సంఘ నిబర్హణం అంటే అఘమంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టేవాడని అర్థం. అయితే భుక్తి ముక్తి ఫలప్రదం మనకు భుక్తినిచ్చే పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. కానీ దీనిలో ఉన్న లోతైన అర్థాన్ని పరిశీలిస్తే భుక్తి అంటే మన నాలుకతో ఏదైనా రుచి చూస్తాం, కానీ ఆ నాలుకతో రుచి చూసేటటువంటి పదార్థాలను ఇచ్చిన మూల కారణమైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ పరమేశ్వరుణ్ణి మనం ధ్యానం చేయాలి అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. అంటే జ్ఞానేంద్రియాలు పరమేశ్వరుడి గురించి ఆలోచన చెయ్యాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న విశేషార్థం. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. అటువంటి చంద్రశేఖరుడు పరమేశ్వరుడు నా వెనుక ఉన్నాడు, యమధర్మరాజా నువ్వు నన్నేం చేస్తావంటూ మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి భావం తెలుసుకుంటూ లోతైన అర్థం తెలుసుకుంటూ సంసార సాగరం నుంచి బయటికి రావటానికి, అపమృత్యు దోషాలు పోగొట్టుకోవటానికి, మన జ్ఞానేంద్రియాలను శివ భావనలో ప్రచోదనం చేయటానికి చంద్రశేఖరాష్టకం చదువుకోవాలి. అది దీనిలో ఉన్న విశేషార్థం. అంతటి శక్తివంతమైన శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దాం. మరి భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. భావం తెలుసుకుంటూ చంద్రశేఖరాష్టకం చదివి శివుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.